హాయ్, వెల్కమ్ టు ప్లస్ టీవీ. ఈ రోజు మనతో పాటు త్రి జగద్గురు పీఠం చైర్మన్ మరియు వారసురాలు మైలవరపు నాగమణి గారు మనతో ఉన్నారు. అమ్మతో కొన్ని ధర్మ సందేహాల గురించి కానీ వస్తున్న పండుగల గురించి కానీ అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మా. ముందుగా మీ ప్లస్ టీవీని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మా శుభాశీస్సులు. అమ్మ, ఇప్పుడు వినాయక చవితి వస్తుంది. సో మన ఇంటర్వ్యూ వినాయకుడితో మొదలు పెట్టుకోవడం చాలా మంచిదని నాకు అనిపిస్తుంది. అవునవును. సో వినాయక చవితి పూజ అనేది ఎలా చేయాలి, ఎలా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి? చాలా మంచిదమ్మా. వినాయక చవితి అనే పండగే పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎంతో సందడితో కూడిన పండగ. అవును. అదొకటి ప్రకృతి కూడా చాలా అందంగా పచ్చదనంతో కూడి కొన్ని రకాల పంటలు కూడా చేతికొచ్చే టైం. అంటే అపరాలు ఏమైనా మినుములు కానీ పెసలు కానీ ఇవన్నీ వేస్తే కనుక చేతికొచ్చే టైం కూడా. కాబట్టే ఈ పచ్చదనంతో కూడిన అనేకమైన ఔషధ గుణాలు కలిగిన మొక్కలు కూడా మనకి పుడతాయి. కాబట్టి ఆ పాలవెల్లి మీద కూడా ఆ మొక్కలతోనే చక్కని పందిరి వేస్తారు స్వామికి ముందు. పాలవెల్లిలాగా కడతారు కదమ్మా స్వామి మీద. దాంతోనే పందిరి వేయటం, ఆ పత్రాలతోనే స్వామిని పూజించడం కూడా మనం విశేషంగా చేసుకుంటాం. అనేక గరిక, జమ్మి, అట్లాగే మన సువర్ణ గన్నేరని వివిధ రకాల పత్రాలతో స్వామిని తంగేడని అవన్నీ ఇవన్నీ అన్నీ సేకరించుకుని చేసుకుంటాం. గత ముందు రోజునే ఈ పిల్లలందరికీ ఈ చాలా మట్టుగా పల్లెటూరు వాతావరణంలో అయితే ఎక్కడెక్కడ ఏమేమి పత్రులు ఉన్నాయని సేకరించుకుని అవన్నీ వీళ్ళు సంచి తీసుకెళ్ళి సేకరించుకుని తీసుకొచ్చుకోవటం, మట్టి వినాయకుడిని తీసుకొచ్చుకుని సిద్ధం చేసుకోవటం. ఊరు వాడ పెద్ద వినాయకుళ్ళు కనుక పెట్టేటైతే ఆ వినాయకుళ్ళందరినీ ఒకరోజు ముందుగానే తీసుకొచ్చి వేదిక చేసి దాని మీద పెట్టడం. 9 రోజులు నవరాత్రిగా ఈ పండగను చేసుకోవటం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. పోటీ పడి కూడా చేస్తారు. మీ వీధిలో పెట్టారా, మా వీధిలో కూడా ఒక వినాయకుడిని పెడుతున్నాము, లేకపోతే మీ ప్రాంతంలో పెట్టారా, మేము చేస్తున్నాము అన్న ఇదితో చేసుకోవటం జరుగుతుంది. అన్ని పండగలకు మళ్ళీనే వినాయక చవితిని కూడా చక్కగా మనకు వస్తే సరి, లేకపోతే కనుక మంచిగా ఒక బ్రాహ్మణ్ణి నియమించుకుని వినాయక వ్రతాన్ని ఆచరించుకుంటే మంచిది. ఇప్పుడు మనకి ఆడవాళ్ళకి గనక అనేకమైన నోములు వ్రతాలు ఉన్నాయి కదమ్మా. అట్లాగే వెంకటేశ్వర స్వామి వ్రతం, శివపార్వతీ వ్రతం, ఇవన్నీ నానా రకాల వ్రతాలు మనం చేస్తూ ఉంటాం. ఆ వ్రతాల్లో భాగమే వినాయక చవితి వ్రతం కూడా మనం చేసుకోవటం అనేది జరుగుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ మనకి చెప్పగా ఈ వ్రతాన్ని మనం అప్పటి నుంచి ఆచరించుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే ఒకానొకప్పుడు వినాయకుడికి మనం దేవతలందరి మీద ఒక ఆధిపత్యాన్ని అనేది ఇచ్చారు. ఆయనకి ఇచ్చినప్పుడు అందరూ పండగ చేసుకున్నారు. పండగ చేసుకుని పాప అందరూ పిలిచి ఆయనకి రకరకాల పిండి వంటలు, భోజనాలు ఇవన్నీ ఆయనకి పెట్టారు. పార్వతీదేవి కూడా కుమారుడికి ప్రేమ మీద చాలా రకాల పిండి వంటలు చేసి పెట్టింది. అవన్నీ తిని ఆయన బొజ్జగణపయ్య ఆయాసపడుతూ సాయి సంధ్యాకాలంలో ఇదే చవితి రోజున అటు ఇటు తిరుగుతున్నాడు పాప ఆయాసంతో. అబ్బా అయ్యా అని పొట్ట పట్టుకొని తిరుగుతుంటే చంద్రుడు చూసి, నెలబాలుడు చవితి చంద్రుడు చూసి వినాయకుడిని చూసి నవ్వటం జరిగితే అది ఆటోమేటిక్గా ఆ దృశ్యం చూస్తే వస్తుంది. ఆ నవ్వటం జరిగితే దిష్టి తగిలింది స్వామికి, గణపతికి. దిష్టి తగటం వల్ల ఏంటంటే బొజ్జ కొద్దిగా దెబ్బతిని ఆయనకి వాంతులు వచ్చి ఉండ్రాళ్ళన్నీ బయటకు వచ్చేసింది. రావటం వల్ల పార్వతీ అమ్మవారికి కోపం వచ్చింది. నా వినాయకుడిని చూసి చంద్రుడు నవ్వుతాడా, అందులో దిష్టి తగిలింది నా బిడ్డకి ఆ నవ్వు వల్ల అని. అందుకే అంటారు నరుడు కంటికి నల్లరైనా బద్దలవుతుంది, ఏదైనా తిన్నా చేసినా కూడా కొద్దిగా చాటు మాటు ఉండాలి. అప్పుడు పార్వతీ అమ్మవారు ఏమని చెప్పించిందంటే చంద్రుడిని, ఈ చవితి రోజున కూడా అల్లా అసలు నిన్ను ఎప్పుడైనా సరే ఎవరైనా చూస్తే గనక వాళ్ళు నీలాపల నిందలకి గురైపోతారు అని చెప్పిస్తే ఎప్పుడు అంటే ఎట్టా కుదురుతుందమ్మా. చంద్రుడు కనిపించేవాడు కదా, సూర్యచంద్రులు మనకు ప్రత్యక్ష దైవాలు కనిపించేవాళ్ళు, చూడకుండా ఎవరు ఉండలేరు. కాబట్టి అప్పుడు చంద్రభగవానుడు ఏం చేశాడంటే పార్వతీ అమ్మవారిని వేడుకున్నాడమ్మా, మీరు ఇట్లా అంటే భావ్యం కాదు కాబట్టి నాకు శాప విమోచన ఇవ్వండి తల్లి, నా మీద ఆగ్రహించకండి
అనుగ్రహించండి అని కాళ్ళ మీద పడి ప్రార్థించగా అమ్మవారు ఈ చవితి రోజున చూసిన వాళ్ళ వరకు నీలాపనిందలకు గురవుతారు అని చెప్పించింది. ఒకవేళ అమ్మ పొరపాటున మనం చూసినాం అనుకో, దానికి ఏమైనా పూజ కానీ ఏమైనా చేస్తే పోతుందా అది? అదే చెప్పుకుంటూ వస్తున్నాం మనం దాని గురించి. అప్పుడు చవితి రోజును చూస్తే కనుక నిన్నెవరైతే చూసారో వాళ్ళు నీలాపనిందలకి గురవుతారు. నీలాపనిందలు అంటే ఏదైనా మనం చెయ్యని పని చేశాము అని, ఏదన్నా ఇంట్లో ఏదన్నా వస్తువు పోయింది, ఆ పోతే మీరే తీశారు అని కానీ, ఏదన్నా మాట మనం మాట్లాడలేదు అనుకోండి, అది మీరే మాట్లాడారని కానీ, ఎవరైనా వాళ్ళకి అనుమానం వచ్చి కానీ వాళ్ళు నీలాపనిందలు అంటారు దాన్ని. అంటే మనం చెయ్యని దాన్ని వాళ్ళు మాట్లాడటం అనేది అట్టా గురవుతారని ఆవిడ శాపం ఇచ్చేసింది. పాపం ఇంకా నయం ఎట్లాగో నాకు చవితి రోజున అమ్మ ఈ అనుగ్రహం ఇచ్చిందని చంద్రుడు ఊరుకున్నాడు. క్రమేపీ శ్రీకృష్ణ అవతారంలో శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణ అవతారం ఎత్తినప్పుడు సమంతకమణి వృత్తాంతంలో సమంతకమణి పోవటం, ఆ సమంతకమణి పోవటం కారణానికి శ్రీకృష్ణ పరమాత్మే కాజేశాడని సత్రాజిత్ వాళ్ళు అపనింద వేయటం జరిగింది. ఆ అపనిందను మాపుకోవటానికి స్వామి పైనమే వెళ్ళి ఆ జాంబవంతుడి గృహలో ఆ సమంతకమణిని సేకరించి మళ్ళీ సత్రాజిత్తుకి ఇవ్వటం జరిగింది. ఆయన పరమాత్మ కాబట్టి అప్పుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మని అందరూ అడిగారు, జనులందరూ అడిగారు, స్వామి నువ్వు శ్రీకృష్ణ పరమాత్మ కాబట్టి, మహానుభావుడు కాబట్టి ఈ నీలాపనిందను నువ్వు మాపుకున్నావు, ఆ సమంతకమణి ఎక్కడుంది ఏమిటని నువ్వు చూసి మళ్ళీ సత్రాజిత్తు తీసుకెళ్ళి ఇవ్వటం జరిగింది, మరి మా పరిస్థితి ఏమిటి అని అడిగారు. ఆ నీలాపనింద కూడా స్వామికి కృష్ణుడికి ఎలా వచ్చింది? ఈ చవితి కన్నా ముందు ఆ చవితి రోజున స్వామి సాయంత్రం పూట పాలు పిండుతున్నారు గోవుకి. పాలు పిండుతున్నప్పుడు ఆ పాలు పిండే పాలల్లో చంద్రుడు కనిపించాడు. ఓ అలా కూడా చూడొద్దు, నీళ్ళల్లో కానీ ఎలా చూడొద్దు, నీళ్ళలో చూడొద్దు. ఎందుకు వచ్చింది స్వామికి అంటే అలా వచ్చింది. పాలల్లో చవితి చంద్రుడిని చూశారు. చూడగానే పక్కన రుక్మిణీదేవి ఉంటే చెప్పేశారు, నాకు ఇట్లా నేను అట తెలియకుండా నేను అన్ఎక్స్పెక్టెడ్గా నేను చవితి చంద్రుడిని చూశాను పాలల్లో, నాకేదో అవాంతరం వచ్చి పడుతుంది అని. అది చెప్పిన తర్వాత మళ్ళీ ఇది వచ్చింది ఈ చవితి రోజుకి. వచ్చేసరికి అప్పుడు మళ్ళీ ఇది జరిగిన తర్వాత జనులందరూ అడిగారు కదమ్మా, అడిగినప్పుడు స్వామి చెప్పారు అన్నమాట. ఈ సమంతకమణి వృత్తాంతం, ఈ కథ మొత్తం జరిగింది కదా కృష్ణ ద్వాపర యుగంలో. ఈ కథ వృత్తాంతాన్ని వినాయక చవితి రోజున హస్త నక్షత్రంలో స్వామి జన్మించారు కదా, ఆ రోజున వినాయక చవితి వ్రతాన్ని యథావిధిగా ఆచరించి ఈ సమంతకమణి వృత్తాంతాన్ని కథగా చెప్పుకుని అక్షంతలు చేతబట్టి, ఈ అక్షంతలు కనుక నెత్తి మీద చల్లుకుంటే ఆ యొక్క శాపం అనేది పోయి ఒకవేళ చంద్రుడిని చూసినా కూడా నీలాపనిందలకి గురి కాకుండా ఉంటారు అన్నదానికి ఈ వినాయక చవితి వ్రతాన్ని మనం సనాతన ధర్మం నుంచి, మనం పూర్వం నుంచి ఋషి పరంపర నుంచి ద్వాపర యుగం నుంచి కూడా మనం ఈ వినాయక చవితి పండుగను చేసుకోవడం జరుగుతుంది. ఎందుకు చేసుకోవాలి వినాయక చవితిని పండుగని అంటే విద్య కోసం, ఏమ్మా ఈది బాధలు పోవటం కోసం. ముఖ్యంగా ఏదైనా నీలాపనిందలు మనం పడవలసి వస్తుంది, చెయ్యని తప్పుని మన మీద రుద్దుతారు ఎవరైనా, ఆ గండాల నుంచి తప్పుకోవటానికి మనం వినాయక చవితి పండుగను తప్పకుండా చేసుకుని తీరాలి. అమ్మ ఇప్పుడు వినాయకుడి ముందు గుంజీలు తీస్తుంటారు కదా చిన్నపిల్లలు, పెద్దగా అయిన తర్వాత తీయకూడదు అని అంటారు. ఎప్పుడైనా తీయచ్చా తీయకూడదా? అసలు ఎవరైనా తీయాల్సిందే, పెద్దలేంటి చిన్నలేంటి. ఎవరైతే ఏదన్నా తప్పు చేశామమ్మా, తప్పులు చేస్తాం కాబట్టి స్వామి తెలుసో తెలియకో ఏమన్నా తప్పులు చేస్తే మమ్మల్ని మమ్మించు, ఒకవేళ తప్పులు చేశామనుకో ఆ పనిష్మెంట్కి మేము గుంజీలు తీస్తున్నాం కాబట్టి ఎవరైనా తీయచ్చు, దాని ఏం తప్పేం లేదు. స్వామి దగ్గర గుంజలు తీయటానికి తప్పే ఉందాం.